గాయస్ ఈ రోజు టాస్క్లో అయితే నలుగురికి ఇంజురీ అయింది. ఆ నలుగురు ఎవరెవరో క్లారిటీగా చెప్తా. ఈ ఫుల్ వీడియో చూడండి. అండ్ శ్రీజకి, మాధురికి, దివ్యనికి, తనుజకి బీభత్సం గొడవలు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బర్నీ గారికి బీభత్సమైన దెబ్బలు తలిగాయి. బాగా అంటే హైగా దెబ్బలు తలగల వల్ల బయటికి వెళ్ళిపోయారంట. తన ప్లేస్ లో వేరేటోళ్ళు వచ్చే అవకాశం ఉంది కూడా. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టు మమ్మ. లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసి చూస్తూ లైక్ కొట్టుకో. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ టాస్క్. ఇన్ని రోజులు మనం ఫిజికల్ టాస్క్ చూడలే. ఏమైనా ఉంటే నోట్లో పెట్టి వాటర్ ఉంచడం, లేకపోతే చెప్పుల పైన అతికియడం, ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు చూడడం. ఫస్ట్ టైం అయితే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం ఫిజికల్ టాస్క్ పెట్టాడు. ఆ ఫిజికల్ టాస్క్ ఏంటంటే అది రబ్బీ గేమో, లేకపోతే ఫుట్బాల్ గేమో, లేకపోతే కొట్లాడుకోవడం. ఆ గేమ్ అయితే నాకేమో అర్థం అవ్వలే. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రెండు టీమ్గా డివైడ్ చేశారు. ఎవరంటే శ్రీజ అండ్ భరణి శంకర్. వీళ్ళైతే రీఎంట్రీ అయ్యారు కదా. వీళ్ళిద్దరికి రెండు టీంలు ఇచ్చారు. వీళ్ళిద్దరు రెండు టీంలు ఎవరంటే భరణి శంకర్ వైపు అయిపోతుంది ఇమానియల్ అండ్ నిఖిల్. శ్రీజ సైడ్ అయితే మన డెమాన్ పవన్ అండ్ గౌరవ్ గుప్తా. వీళ్ళైతే రెండు టీమ్గా డివైడ్ చేశారు. ఈ రెండు టీంలో డివైడ్ చేసేటప్పుడు ఆ టాస్క్లో కొట్లాడుకోవడం లాగానే ఉంది. అదైతే ఆ టాస్క్ అయితే ఆ టాస్క్లో వచ్చేసి మనం ఆడినప్పుడు ఫస్ట్ అయితే ఇమాన్యుయల్కి లెగ్ ఇంజరీ అయింది. లెగ్ ఇంజరీ అవ్వగానే ఏం చేశారు, బయటికి కూర్చొని మన రాము రాథోడ్కి లోపల పంపించారు. పంపించిన తర్వాత తను వచ్చేసి ఆ టాస్క్ ఆడిన తర్వాత మన గౌరవ్ గుప్తాకి లెగ్ ఇంజరీ, మన నిఖిల్కి ఏమో హ్యాండ్ ఇంజరీ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంజరీ ఏంటంటే భరణి శంకర్కి సైడ్కి ప్యాచ్ అయిందంట. అసలు బొక్క ఇరిగిందో లేకపోతే ఏందో అంత తెలియదు, అంత క్లారిటీగా అయితే లేదు. బిగ్ బాస్ హౌస్లో కన్ఫెక్షన్ రూమ్లో మెడికల్ రూమ్లో తీసుకుపోయినా ఆ మెడికల్ రూమ్లో ఉన్న డాక్టర్లు ఏమన్నారంటే ఇక్కడ మనం తీసుకొచ్చే మన వల్ల కాదు, మనం చెయ్యలేము. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ భరణికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రీఎంట్రీ అయ్యారు కదా, బయటికి పంపే అంత అవకాశం లేదని ఎక్స్రే మిషన్ తీయడానికి ఎక్స్రే బిగ్ బాస్ హౌస్లో తెచ్చారంట. ఇదైతే నేను ఫస్ట్ టైం వింటాను, ఇప్పటివరకు ఎప్పుడు వినలే. అయితే తీసుకొచ్చారంట. ఆ ఎక్స్రేలో తీస్తా అంటే కూడా అంత పర్టికులర్గా కనిపించట్లే, బయట హాస్పిటల్ పంపాలని ఆ ఉద్దేశంతో భరణి శంకర్కి బయటికి ఎలాంటి ఫేక్ దారులు కాకుండా, సీక్రెట్ దారులు కాకుండా డైరెక్ట్ మెయిన్ గేట్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారంట. ఆ అంబులెన్స్ పక్కన ఉంటుంది కదా, దాని మీద పడుకోబెట్టి డైరెక్ట్ తీసుకెళ్తారంట. ఆ తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్ హాస్పిటల్ అయితే భరణి శంకర్ చికిత్స పొందుతారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే భరణి శంకర్ వచ్చేసి రీఎంట్రీ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడైతే హాస్పిటల్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తనకు బాగా ఇంజురీ అయిందని టాక్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే ఈ భరణి శంకర్ ప్లేస్లో మరొక వేరే కంటెస్టెంట్ని తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మెయిన్గా వీళ్ళకి నలుగురికి బాగా దెబ్బలు జరిగినాయి. మిగతా ముగ్గురు అయితే కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. చిన్న చిన్న ఇంజురీ కాబట్టి వాళ్ళకి సెట్ అయింది. భరణి శంకర్ అయితే హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే శ్రీజకి వీళ్ళకి గొడవ అయిందని చెప్పాను కదా. శ్రీజ, మాధురి, వీళ్ళిద్దరికి గొడవలు ఏం జరిగిందంటే మాధురి వచ్చేసి డైరెక్ట్ శ్రీజ వచ్చేసి డైరెక్ట్ మీరు చెప్పారు కదా, ఫస్ట్లో వచ్చేసి మీరు ఎలా ఆర్గ్యూ చేశారు, అసలు మీ పేరు అడిగితే నన్ను నామినేషన్ చేస్తారు, అదే పర్పస్ మీద కావాలని గొడవ పెట్టి పాయింట్అవుట్ పెడుతుంది. మా ప్రతి ఒక్క గేమ్ చూసుకొచ్చింది, బీభత్సంగా పాయింట్అవుట్ పెడుతుంది. గొడవ వచ్చేసి దాదాపు 1 to 3 hours వరకు ఉంటుంది వీళ్ళ మధ్యలో. శ్రీజకి, మాధురి గొడవ జరిగిన తర్వాత దివ్య, నిఖితకి, తనుజకి వీళ్ళకి వచ్చేసి ఎలా అంటే బాండింగ్, భరణి శంకర్ బాండింగ్ వచ్చేసి ఏమైనా బయట చూసి వచ్చాడు కదా, చిన్న చిన్న లీక్స్ తెలియకుండా అక్కడ చెప్పాడేమో. వీళ్ళిద్దరు గొడవలు స్టార్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరికి బాగానే గట్టి పోటీ గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరు గొడవ జరిగిన తర్వాత గొడవ అంటే బీభత్సంగా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఉన్న అప్డేట్లో మొత్తంలో గొడవ ఇదే హైయెస్ట్ కావచ్చు. ఇంకొకటి ఇష్టం ఏంటంటే వీళ్ళిద్దరిది తనుజది వీళ్ళు అయిపోయిన తర్వాత తనుజ మళ్ళీ దువ్వడ మాధురి వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది. వీళ్ళ ముగ్గురులో కూడా వీళ్ళ గొడవ కూడా బీభత్సంగా ఉండేది. పాయింట్ ఆఫ్ చేసుకుంటూ మాట్లాడతారు. ప్రతి ఒక్కరు అందరు నిజాలు బయటకు వస్తాయి. ఫేక్ గేమ్ ఎవరు, బాండింగ్ చేసేది ఎవరు, రిలేషన్తో రాదు, ఎట్లా ఆడుతున్నారు, అసలు గేమ్ ఎక్కడి నుంచి ఎలా ఇంప్రూవ్ అవుతుంది, అసలు కావాలని ఎవరి మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడితే ప్రతి ఒక్కరి వీళ్ళ గొడవలు అయితే బీభత్సంగా. మీరు కాదు నేను కూడా ఈ గొడవ లాంటి గొడవ నేనైతే చూడలే. మీరు కూడా చూడండి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఇంకోటి ఇష్టం ఏంటంటే వీళ్ళందరికీ దెబ్బలు జరిగాయి కదా, వీళ్ళు వచ్చేసి మిగతా కంటెస్టెంట్ అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. భరణి శంకర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి వస్తాడా రాడా, ఇంకొకటి ఇతని ద్వారా వేరే కంటెస్టెంట్ వస్తా అని కూడా చెప్తున్నారు. దాని గురించి నువ్వు క్లారిటీ చెప్తా. మెయిన్ గైస్ ఏంటంటే
మన భరణి శంకర్ శ్రీజ బయట నుంచి చూసి గేమ్ చూసి వచ్చారు కదా, ఎవరిని ఎట్లా పాయింట్ అవుట్ చేస్తారు, ఎవరిని ఎట్లా మాట్లాడతారు. నేనైతే లిటరల్గా వెయిట్ చేసి అసలు టీఆర్పీ రేట్ పెరుగుతుందా ఆ ఉద్దేశం పైన నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాగానే భరణి శంకర్కి ఇలా అసలు దెబ్బ జరుగుతుంది నేనైతే ఊహించలేదు. ఇది బాధాకరమైన విషయమా లేకపోతే సంతోషం పడాలని తెలియట్లేదు. ఇటు దెబ్బలు జరిగాయని బాధపడాలా లేకపోతే రీఎంట్రీ వచ్చాడని బాధపడాలా జనాలు, అసలు ఏం తెలియట్లేదు. దరిద్రం లెక్కనే ఉంది. అసలు బిగ్ బాస్ హౌస్కి ఓవరాల్గా సీజన్ 9కి మొత్తం దరిద్రం పట్టిందా లేకపోతే ఏంది? టాస్కులు ఒక్కటి లేవు బిగ్ బాస్ హౌస్లో, మెయిన్ టాస్కులు లేవు, మెయిన్ కంటెస్టెంట్ లేవు. ఏమైనా టాస్కులు పెట్టాలంటే అందరూ టాస్కులు పెట్టే ప్రాపర్టీని ఏమో వాళ్ళు తినేస్తున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు మంచి బజ్ క్రియేట్ చేసే ప్లేస్ కూడా లేదు. అలాగే ఇంకొకటి అంటే అన్ఫేర్ ఎలిమినేషన్. శ్రీజ మంచి పాయింట్ని పైకి లేపే టైంలో శ్రీజని అనవసరంగా ఎలిమినేషన్ చేశారు. మళ్ళీ ఇవన్నీ అనవసరంగా దరిద్రాలు పట్టుకుంటూ వచ్చేది. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో దాదాపు 50-40 డేస్లోనే అసలు ఫస్ట్ విన్నర్ ఎవరు, సెకండ్ విన్నర్ ఎవరు, థర్డ్ విన్నర్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు తెలిసిపోతుంది. కానీ వీళ్ళ దాంట్లో ఇప్పటివరకు తెలియట్లేదు. ఇదైతే నేనైతే లిటరల్గా అర్థం చేసుకోలేకపోతున్నా. ఇది నాకే కాదు బయట ఉన్న ఎలాంటి రివ్యూర్కి తెలియట్లే, ఎలాంటి కంటెస్టెంట్కి తెలియట్లే, ఫ్యాన్స్కి కూడా తెలియట్లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే గైస్ మీరు చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.